తెలంగాణలోని డ్యాంలు, బ్యారేజీలు, చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు జలసౌధలో రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలు భేటీ అయ్యాయి. రాష్ట్రంలోని పలు మీడియం, మేజర్ డ్యాంల నిర్మాణాల భద్రతకు సంబంధించి చర్చించాయి. కల్వకుర్తి సహా దాదాపు 65 లిఫ్ట్లకు చిన్న, మధ్యస్థ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించాయి. డ్యాంలు, బ్యారేజీలు, చెరువుల మరమ్మతుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వాటి పటిష్టతకు, పునరుద్ధరణకు తీసుకోవలసిన చర్యలపై కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై జలసౌధలో రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలు భేటీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యాంల పరిస్థితిని అంచనా వేశాయి. ఎస్డీఎస్ఓ, ఓఎండంల మధ్య జరిగిన గత సమావేశం మినిట్స్ పై కూడా ఇరు విభాగాల అధికారులు చర్చించారు. ఆనకట్టల రక్షణ కోసం అప్పట్లో తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను సమీక్షించారు. డ్యామ్ సేఫ్టీ చట్టం మేరకు రాష్ట్రంలోని డ్యాంలు, బ్యారేజీల భద్రతకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జలసౌధలో స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇరిగేషన్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 174 మీడియం, మేజర్ డ్యాంలు ఉండగా వీటిలో కేవలం 25 నిర్మాణాల భద్రతకు సంబంధించి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో భాగంగా ఆ డ్యాంలన్నిటి దగ్గర బ్రేకింగ్ అనాలిసిస్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్, డిజైన్ ఫ్లడ్ అనాలిసిస్ వంటి ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని నిర్ణయించారు. డ్యాంల పటిష్టతను అంచనా వేసేందుకు వాలంటరీ సంస్థ డ్యామ్ బ్రేకింగ్ అనాలిసిస్ చేయనుంది. ఇందులో భాగంగా సంస్థ నుంచి ఓ 25 మంది సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇప్పించి బ్రేకింగ్ అనాలిసిస్తో పాటు ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ను రెడీ చేయించాలని అధికారులు భావిస్తున్నారు. ఇక డిజైన్ ఫ్లడ్ అనాలిసిస్ను సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులతోనే చేయించనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని మోడల్స్ను కూడా పరిశీలిస్తున్నారు. డ్యాంల ఫ్లడ్ కెపాసిటీ ఎంత, గడిచిన 40 ఏళ్లలో ఇచ్చిన వరదెంత అనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు. సరిహద్దు రాష్ట్రాల కామన్ ప్రాజెక్టులపైన కూడా కర్ణాటక, మహారాష్ట్ర అధికారులతో చర్చించారు. నారాయణపూర్ డ్యాం దగ్గర అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తామని ఈ సందర్భంగా అక్కడి సీఈ తెలిపారు. మరోవైపు చిన్న, మధ్య తరహా లిఫ్ట్ల రిపేర్లపై ఓఎండెం ఈ సమావేశంలో ప్రస్తావించింది. కల్వకుర్తి సహా దాదాపు 65 లిఫ్ట్లకు చిన్న, మధ్యస్థ మరమ్మతులు చేయించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 1 కోటి రూపాయలలోపు ఉన్న రిపేర్లను మాత్రమే టేకప్ చేయాలని, అంతకంటే ఎక్కువైతే ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.